Vivo Z1 Pro full review అయితే ఇస్తాను. ఒక 8 పాయింట్స్ అయితే మీకైతే సింపుల్ గా ఫిల్ గా మీకైతే రివ్యూ అయితే ఇస్తాను. సో వీడియో టిల్ ఎండ్ వరకు చూడండి. Pro on Realme Vivo Z1 Pro వర్సెస్ Realme X ఒక వీడియో అయితే చేశాను, కంపారిజన్ వీడియో. అండ్ దాంట్లో మనం ఈ రెండు మొబైల్స్లో ఏది కొనాలి, ఏది బెటర్ అనేసి. సో ఆ వీడియో మీరు చూడకపోతే ఇక్కడ ఐకార్డ్స్ చూస్తున్నాను, కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఒకసారి ఆ వీడియో చూసిన తర్వాత మీరైతే ఒక డెసిషన్ అయితే తీసుకోండి. ఈ రెండు మొబైల్స్ ఎవరైనా తీసుకోవాలి అనుకుంటే ఏదంటే Realme X అండ్ Vivo Z1 Pro. సో ఇంకా మరి ఇవాళ వీడియోలో మనం ఏం తెలుసుకోబోతున్నాం అంటే Vivo Z1 Pro మనకు పంచ్ హోల్ కెమెరాతో, అంటే ఇన్ డిస్ప్లే పంచ్ హోల్ కెమెరాతో అండర్ 15K చీపెస్ట్ ప్రైస్ అని చెప్పొచ్చు. మనం పంచ్ హోల్ కెమెరాస్లో ఇంకా కంపేర్ చేసుకున్నట్టయితే Vivo Z1 Pro తో కంపేర్ చేసినట్టంటే పంచ్ హోల్ కెమెరాలో అండర్ 15K ఈ మొబైల్ ఒకటే ఉంది. అండ్ కంపేర్ చేస్తే మనం మోటో 1 విజన్ అండ్ ఇంకొకటి వచ్చేసి మనకు M40 సామ్సంగ్ నుంచి. సో అవి కూడా పంచ్ హోల్ కెమెరాస్తో వచ్చాయి, బట్ దాని రేంజ్ వేరనమాట. అంటే దాని ప్రైస్ అనేది అండర్ 15K అయితే కాదనమాట, అబౌట్ 20,000K అనమాట. సో మనకు ఈ చీపెస్ట్ ప్రైస్ అంటే 15K మనకు ఒక బెస్ట్ చాయిస్ అని చెప్పొచ్చు. అండ్ ఇందులో మనకు స్నాప్డ్రాగన్ కొత్త ప్రాసెసర్ అండ్ బిగ్గెస్ట్ పర్ఫార్మెన్స్ అయితే ఇస్తుంది ఇది. సో 712 ప్రాసెసర్ అయితే ఉంది అనమాట. సో ఇవాళ వీడియోలో ఏం చెప్పబోతున్నానంటే మీకు ఈ Vivo Z1 Pro ని మనకు Redmi Note 7 Pro అండ్ Realme 3 Pro ని మొత్తం కంపారిజన్ చేసి, అంటే మనకు Vivo Z1 Pro Redmi Note 7 Pro కి అండ్ Realme 3 Pro కి రెండింటికన్నా బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఈ Vivo Z1 Pro అయితే ఇస్తుంది. ఇవాళ వీడియోలో దాని గురించి మీకు అయితే చెప్పబోతున్నాను. సో మరి టాపిక్ లోకి వెళ్ళిపోతుంది. ఈ వీడియోని వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక్కడ బెల్ ఐకాన్ ఉంటుంది, అట్లాగే దాన్ని కూడా క్లిక్ చేయండి. అని మరి ఇంకా టాపిక్లోకి వెళ్ళిపోయే ముందు మర్చిపోకుండా ఈ వీడియో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసి ఈ వీడియోని ఫ్రెండ్స్కి ఇంకొకరికైనా షేర్ చేయండి. బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ చూసుకున్నట్టయితే మనకు Vivo Z1 Pro లో మనకు పాలీకార్బోనేట్ బాడీ అయితే ఇచ్చారు, బట్ ఫీల్ మటుకు మనకు ప్రీమియంగా అయితే ఉంటుంది అనమాట. లుక్ అండ్ మనం ఫీల్ చేస్తాం, టచ్ చేసినప్పుడు ఫీలింగ్ కావచ్చు. సో మనకి ఇక్కడ అబ్జర్వ్ చేసింది ఏంటంటే మనకు ఇక్కడ ప్లాస్టిక్ బాడీ అనమాట, బట్ ఆసమ్ లుక్ అయితే చెప్పొచ్చు. అదే మనకు Redmi Note 7 Pro లో చూసుకుంటే గ్లాస్ బాడీ వస్తుంది మనకు అదే రేంజ్ లో అయితే. సో బట్ మనకి ఇక్కడ ఒకటి అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే గ్లాస్ బాడీ బెటరా లేదా ప్లాస్టిక్ బాడీ బెటరా అని చూసుకున్నట్టయితే మనకు ప్లాస్టికే అబ్సల్యూట్లీ పర్ఫెక్ట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే మనకు ఈ గ్లాస్ బాడీ ఏంటనుకోండి, సమ్ యాక్సిడెంటల్ గా ఏమన్నా జస్ట్ ఒక మిస్టేక్ కింద పడితే మనకు బ్యాక్ సైడ్ అనేది క్రాక్ అవడం అయితే జరుగుతుంది అనమాట. బట్ ఇక్కడ మనకు ప్లాస్టిక్ అనేది కొద్దిగా మోర్ డ్యూరబిలిటీ అనమాట గ్లాస్ కన్నా. సో మనకు ఇక్కడ మనకి ఈ Vivo Z1 Proనే మనకి ఇందులో అయితే రైట్ చాయిస్. ఎందుకంటే బాడీ అండ్ డిజైన్ మనకు బిల్డ్ క్వాలిటీ అండ్ డిజైన్ అయితే Vivo అయితే రైట్ చాయిస్ అనమాట. Vivo Z1 Pro డిస్ప్లే విషయానికి వస్తే మనకు ఈ Vivo Z1 Pro లో మనకు 6.53 ఇంచ్ ఫుల్ హెచ్డి ప్లస్ అండ్ మనకి ఇందులో చూసుకుంటే 90.77 స్క్రీన్ టు బాడీ రేషియో అయితే ఉందన్నమాట. అండ్ అంతేకాకుండా మనకు ఇందులో నో నాచ్ అనమాట, నాచ్ ఉండదు, పంచ్ హోల్ కెమెరాతో వస్తుంది కాబట్టి ఇందులో నాచ్ ఉండకుండా ఈ పంచ్ హోల్ కెమెరా ఎందుకు ఇచ్చారంటే మనకు నాచ్ తీసేసి ఫుల్ వ్యూ స్క్రీన్ మనకు అయితే ఆఫర్ అయితే చేశారనమాట వీళ్ళు. సో ఇందుకోసమే వీలైతే ఈ నాచ్ అయితే తీసేశారు. సో ఇందులో మనకు పర్ఫెక్ట్ మనకు డిస్ప్లే ప్రకారం చూసుకుంటే Redmi Note 7, Realme 3 Pro అండ్ Vivo Z1 Pro లో చూసుకుంటే మనకు Vivo Z1 Pro ని బెటర్ అయితే అవుతుంది అనమాట. హార్డ్వేర్ అండ్ స్టోరేజ్ విషయానికి వచ్చినట్టయితే మనకు ఇందులో మనం చూసుకున్నట్టయితే న్యూ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ అయితే ఇచ్చారు. ఇది 710 కన్నా మోర్ 10% ఎక్స్ట్రాగా అయితే ఇదైతే వర్క్ అవుతుంది అనమాట. అంటే అంతకన్నా పవర్ఫుల్గా ఇదైతే వర్క్ అవుతుంది. సో దాంట్లో మనకు 45% బెటర్ గ్రాఫిక్స్ అయితే ఉంటుందన్నమాట. అంటే పర్ఫార్మెన్స్లో 2 times బెటర్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కెమెరాస్ లైక్ ఇవన్నీ. అండ్ ఓవరాల్గా చూసుకుంటే మనకు ఈ 25% అయితే ఈ స్నాప్డ్రాగన్ 710 అండ్ 712కి అయితే డిఫరెన్స్ అయితే ఉంటుంది. అంటే 712 అనేది 710 కన్నా 25% అయితే బెటర్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుందన్నమాట. సో ఇందులో కూడా మనకు అబ్జర్వ్ చేయాల్సింది ఏంటి అంటే ఇందులో స్టోరేజెస్ కూడా మనకు వేరియంట్స్ చాలా ఉన్నాయి. 4GB 6GB ర్యామ్తో వస్తుంది. అండ్ మనకు 64GB 128GB స్టోరేజెస్తో అయితే కూడా వస్తుంది, డిఫరెంట్ వేరియంట్స్. ఇందులో మనం అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హార్డ్వేర్ అండ్ స్టోరేజ్లో మనకు Vivo అనేది మనకు బెటర్ చాయిస్ అయితే అవుతుంది. ఎందుకంటే ఇందులో మనకు పవర్ఫుల్ ప్రాసెసర్ అయితే ఇచ్చారు. గేమింగ్ కావచ్చు, నార్మల్ డైలీ యూసెస్ కావచ్చు, హార్డ్ యూస్ కూడా మనకు ఈ యొక్క ప్రాసెసర్ అనేది బెటర్ అవుతుంది. సాఫ్ట్వేర్ విషయానికి వచ్చినట్టయితే మనకు Vivo Z1 Pro లో మనకు ఇంప్రూవ్డ్ అయినటువంటి యూజర్ ఇంటర్ఫేస్ ఇచ్చారు. ఏంటంటే Android 9తో వస్తుంది పై అప్డేట్. అండ్ అంతేకాకుండా ఇందులో వీళ్ళు యూజర్ ఇంటర్ఫేస్ చూసుకుంటే ఫన్ టచ్ 9.0 అయితే ఇచ్చారు. అండ్ ఇందులో మనకు లుక్ చూసుకుంటే ఫ్రెష్ అయితే ఉంటుంది సాఫ్ట్వేర్గా. సో కెమెరాస్ విషయానికి వచ్చినట్టయితే మనకు ట్రిపుల్ కెమెరా అయితే ఇచ్చారు వీళ్ళు. సో ఇది ప్రిటీ గుడ్ అని
చెప్పొచ్చు. ఎందుకంటే ఇక్కడ మనకు 3 సెన్సర్స్ అయితే ఇచ్చారు, అందులో అల్ట్రా వైడ్ కూడా మనకైతే ఇచ్చారనమాట. సో ఈ ప్రైస్ లో మనం చూసుకుంటే 16 మెగాపిక్సెల్ అండ్ 8 మెగాపిక్సెల్ అండ్ 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అండ్ 8 మెగాపిక్సెల్ వచ్చి వైడ్ యాంగిల్ అండ్ 16 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా అయితే ఇచ్చారు వీళ్ళు. అండ్ ఇందులో మనకు ఇన్ డీటెయిల్స్ అండ్ ఫొటోస్ ఏమైనా తీసుకున్నప్పుడు ఇన్ డీటెయిల్స్ గా అండ్ అక్యూరేట్ కలర్స్ తో అయితే వస్తూ ఉంటాయి మనకు బాగా. అండ్ ఇందులో చూసుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అబ్సల్యూట్లీగా సూపర్ అని చెప్పొచ్చు ఈ ఫోటో పర్ఫార్మెన్స్ లో రేర్ కెమెరాతో అయితే. అండ్ నెక్స్ట్ థింగ్ ఫ్రంట్ పంచ్ హోల్, ఇదే మనకు మెయిన్ అని చెప్పొచ్చు ఈ ఫోన్ లో. ఎందుకంటే మనకు ఈ స్క్రీన్ నాచ్ అయితే మనకు తీసేసారు వీళ్ళు, ఎందుకంటే కెమెరా కూడా అక్కడ సైడ్ లో పంచ్ హోల్ అయితే ఇచ్చారు. సో ఈ పంచ్ హోల్ లో మనకు చూసుకుంటే మనకు లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ అయితే జరిగాయి అనమాట. అంటే ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాస్ లో మనకు లాట్ ఆఫ్ ఇంప్రూవ్మెంట్స్ జరిగాయి. 25 మెగాపిక్సెల్ అయితే ఇచ్చారనమాట. అండ్ ఇందులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడ్స్ అనేవి చాలా యాడ్ చేశారు వీళ్ళు. సో అందులో డిఫరెంట్ లో లైట్ అట్లా మనకు చాలా అయితే ఉన్నాయన్నమాట. ఇది ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది సెల్ఫీస్ కి అండ్ రేర్ కెమెరా కూడా అండ్ గేమింగ్ పర్ఫార్మెన్స్ కూడా ఇది మంచి చాయిస్ అయితే అవుతుంది. బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకు జైంట్ బ్యాటరీ అని చెప్పొచ్చు, లాంగ్ లాస్టింగ్ 5000 మిల్లీ హ్యాంప్స్ అయితే ఇచ్చారనమాట వీళ్ళు. సో ఇందులో మనం చూసుకున్నట్టయితే ఈ 18 వాట్ ఫాస్ట్ చార్జర్ తో మనం చార్జ్ చేస్తే 0 నుంచి 100% కి 2 hours లో ఫుల్ అవుతూ ఉంది. అండ్ మీరు హోల్ డే మీరు హార్డ్ యూజ్ చేసినా మీకు ఒక చాలా బాగానే ఇది బ్యాకప్ అయితే ఇస్తూ ఉంది. అండ్ హెవీ యూజర్ అయితే ఒక 1 day కన్నా ఇది కంపల్సరీ అయితే వస్తూ ఉంది. సో ఇది మనకు లాంగ్ లాస్టింగ్ కి ఎక్కువ వాడాలి బ్యాటరీ పర్ఫార్మెన్స్ అంటే ఇది బెటర్ ఆప్షన్ అయితే పక్కా అని చెప్పచ్చు. మరి ఈ మొబైల్ కి ప్రైజెస్ పెట్టారు కదా, సో అది వర్తబుల్లా వాల్యూబుల్లా అనేసి చూసుకుంటే అంటే వాల్యూ ఫర్ మనీ అవునా కాదా అని చూసుకున్నట్టయితే ఇప్పుడు ఈ విషయానికి వస్తే మనకు పంచ్ హోల్ డిస్ప్లే అండర్ 15K లో ఒక బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది చీప్ మొబైల్ అని చెప్పొచ్చు. Moto One Vision కావచ్చు, Samsung N40 కావచ్చు, మనకు అవి కూడా మనకు పంచ్ హోల్ అయితే ఉన్నాయి. బట్ మనకు అది రేంజ్ అనేది 20K పైన అయితే ఉంటుంది. మనకు అండర్ 15K లో ఒక బెస్ట్ చీప్ అండ్ మొబైల్ అయితే ఇది. అండ్ ఇందులో మనకు బ్యాక్ సైడ్ ఉంటుంది మనకు సెన్సార్ అనేది ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఇందులో ఇన్ డిస్ప్లే అయితే లేదనమాట. ఓకే, అండ్ ఇంకా మనకు దీనిలో చూసుకుంటే మనకు ఫస్ట్ బేస్ వేరియంట్ చూసుకుంటే ఇందులో వేరియంట్స్ చూసుకున్నట్టయితే 4GB 64GB ఇది వచ్చేసి ఈ వేరియంట్ 14,990 రూపీస్ అయితే పెట్టారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వేరియంట్ 6GB 64GB ఇది వచ్చేసి 17,000 అంటే 1690 అయితే పెట్టారు. అండ్ 6GB RAM 128GB ఇది చూసుకున్నట్టయితే మనకు అండ్ 6GB RAM 128 ఇంటర్నల్ మెమరీ ఇది చూసుకుంటే 18,990 అంటే 19,000 అయితే పెట్టారు ప్రైజెస్ అయితే. ఇవన్నీ వర్తబుల్ అనేసి చూసుకున్నట్టయితే మనకు ఇది వర్తబుల్ అని చెప్పొచ్చు. ఎందుకంటే అండర్ చీప్ లోనే మనకు ఇంత వేరియబుల్స్ అంటే వేరియంట్స్ తో ఇస్తుంది. అండ్ పంచ్ హోల్ మనకు పంచ్ హోల్ కెమెరా ఉంటుంది అండ్ మనకు లుక్ బాగుంటుంది ఫుల్ వ్యూ లుక్ కోసం. అండ్ బ్యాటరీ ఎక్కువ ఉంటుంది, బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ప్రాసెసర్ స్నాప్డ్రాగన్ 712 ప్రాసెసర్ ఇందులో యూస్ చేశారు. కాబట్టి ఇది పక్కా మనకు వర్తబుల్ వాల్యూ ఫర్ మనీ అయితే చెప్పొచ్చు. అండ్ ఇది మీరు కొనాలి అనుకుంటే పక్కా నేనైతే ప్రిఫర్ అయితే చేస్తున్నాను మీకోసం. అండ్ ఇందులో కలర్స్ చూసుకుంటే సోనిక్ బ్లూ, సోనిక్ బ్లాక్ వస్తుంది అండ్ ఇంకొకటి మిర్రర్ బ్లాక్ అయితే ఉంటుంది మనకు. అండ్ ఈ ప్రైస్ చూసుకుంటే గ్రేట్ ప్రైస్ అని చెప్పొచ్చు. Redmi Note 7 Pro తో Realme 3 Pro తో కంపేర్ చేస్తే మనకు ఈ మొబైల్ కి ఉన్నటువంటి ప్రైస్ ఒకటే ఉన్నా మీకు ఈ 3 మొబైల్స్ ప్రైస్ ఒకటే ఉన్నా సరే మీకు ఈ Vivo Z1 Proనే ఈ రెండిటికన్నా Redmi Note 7 Pro కన్నా Realme 3 Pro కన్నా ఎక్కువగా అడిషనల్ గా ఫీచర్స్ అయితే ఇందులో ఉన్నాయి. సో ఇది బెటర్ ఆప్షన్ అయితే అవుతుంది. అండ్ బడ్జెట్ ఫ్రెండ్లీ మొబైల్ అని చెప్పొచ్చు, పంచ్ హోల్ తో వచ్చేది ఉంటుంది. అండ్ బెటర్ ప్రాసెసర్ అంటే ఎక్కువగా మనం ఈ గేమింగ్ కావచ్చు ఇవన్నీ ఎక్కువగా మల్టీ టాస్కింగ్ యూస్ చేయొచ్చు. అండ్ బెటర్ డిస్ప్లే అని చెప్పొచ్చు, మనకు నాట్స్ తీసేసారు కాబట్టి ఫుల్ వ్యూ డిస్ప్లే ఉంటుంది. అండ్ లార్జ్ బ్యాటరీ ఎక్కువ లాంగ్ లాస్టింగ్ అయితే యూస్ చేయొచ్చు. అండ్ నెక్స్ట్ చూసుకుంటే Redmi Note 7 Pro Realme 3 Pro తో మనకు అవన్నీ ఆ రెండు కూడా మనకు మంచివే, చెడు ఏమి కాదు. అంటే అది కూడా పనికిరాని ఏం కాదు, అది కూడా బాగానే ఉంటాయి. బట్ మనకు అందులో కన్నా ఇంకొద్దిగా ఎక్కువగా అడిషనల్ గా ఫ్యూచర్స్ అయితే మనకు Vivo Z1 Pro లో ఉన్నాయి. కాబట్టి నేనైతే మీకు ఈ మొబైల్ అయితే ప్రిఫర్ చేస్తున్నాను. సో ఫ్రెండ్స్, మరి ఇవాళ వీడియోలో ఈ Redmi Note 7 Pro అండ్ Realme 3 Pro, Vivo Z1 Pro ఈ 3 కంపారిజన్స్ లో మనకు ఈ Vivo Z1 Pro, ఈ Realme 3 Pro అండ్ Redmi Note 7 Pro కన్నా బెటర్ అయితే పర్ఫార్మెన్సెస్, లాంగ్ లాస్టింగ్ బ్యాటరీ, ప్రాసెసర్ హై బెటర్ పర్ఫార్మెన్స్ అండ్ కెమెరాస్ కావచ్చు, ఇంకా అదర్ ఫుల్ వ్యూ స్క్రీన్ మనకు ఇవన్నీ మనకు బెటర్ అయితే ఈ Vivo Z1 Pro లో అయితే ఉన్నాయి. మీరు పర్చేస్ చేయాలనుకుంటే డెఫినెట్గా పర్చేస్ అయితే చేయొచ్చు. సో ఫ్రెండ్స్, మరి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నా. ఒకవేళ మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయగలరు అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకొని ఈ కింద కామెంట్ సెక్షన్లో ఒక కామెంట్ చేయండి. నాకు కొద్దిగా మోటివేషన్ అనేది ఉంటుంది. అని మర్చిపోకుండా లైక్ చేసి షేర్ చేయండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.